భీమా కోరేగావ్. ఇది ఒక చరిత్రను లిఖించిన యుద్ధం. తమ ఆత్మగౌరవం కోసం దళిత వీరులు చేసిన ఒక పోరాటం. భీమా కోరేగావ్ ఇది దళిత వీరుల చరిత్ర. 28,000 మంది సైనికులు గల పీష్వాలపై వీరోచిత పోరాటం చేసి విజయం సాధించిన 500 మంది దళిత వీరుల విజయగాథ. తమను అంటరాని వాళ్లుగా చేసి సమాజంలో ఎన్నో చిత్రహింసలకు గురిచేసినటువంటి పీష్వాలకు వ్యతిరేకంగా ఎదురు నిలిచి పోరాడిన మహర్ల పోరాటం ఇది. కానీ వీళ్ళు బ్రిటిష్ వారి తరఫున ఉండి యుద్ధం చేశారు. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? ఈ పీష్వాలు ఎవరు? ఈ పీష్వాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారి తరఫున దళిత వీరులు ఎందుకు పోరాడాల్సి వచ్చింది? 28,000 మంది సైన్యం గల పీష్వాలపై 500 మంది గల దళిత సైన్యం ఎలా గెలిచింది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్రలోని పూణేకు 30 కిలోమీటర్ల దూరంలో భీమా నదిని ఆనుకొని ఉన్న ఒక గ్రామం భీమా కోరేగావ్. అక్కడే చరిత్రలో నిలిచిపోయిన యుద్ధం జరిగింది. పూణే ప్రాంతాన్ని పీష్వారాజులు పాలించేవారు. వారి రాజ్యంలో ఉండేటటువంటి దళితులైన మహర్లను అంటరానివారుగా చూసేవారు. ఈ పీష్వారాజులు మహర్లకు ఎన్నో ఆంక్షలు విధించారు. అవి ఏంటంటే, మహర్ కులానికి చెందినవారు వారి నడుముకు చీపురు కట్టుకొని ఉండాలని ఆదేశించారు. అలా ఎందుకంటే, ఈ మహర్లు నడుచుకుంటూ వెళ్లేటప్పుడు వాళ్ల కాలి అడుగులు నేలపై పడితే వాటిపై ఎవరైనా అగ్రకులాల వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే మైలు పడిపోతారని, అందువలన మీ అడుగులు మీరే తుడుచుకుంటూ వెళ్లే విధంగా చీపురు కట్టుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ మహర్లు తమ మెడ నుండి గిన్నెలాంటి వస్తువును వేలాడదీసుకోవాలని, వారి నోటి నుండి ఉమ్ము వచ్చినా దానిలోనే ఉమ్మాలని, ఒకవేళ మీరు గిన్నెలో కాకుండా బయట ఉమ్మితే దానిని ఎవరైనా అగ్రకులాల వాళ్ళు తొక్కితే మైలు పడిపోతారని, ఇంకా సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడే బయటకు రావాలని, ఎందుకంటే ఇతర సమయాల్లో బయటకు వస్తే ఈ మహర్ల నీడ అగ్రకులాల వారి మీద గాని అగ్రకులాలకు చెందిన వారి ఇండ్ల మీద గాని పడినా కూడా మైలు అని, ఈ ఆంక్షలను మహర్ కులానికి చెందిన అందరూ తప్పక అనుసరించాలని ఆదేశించారు. ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా దళితులపై ఎన్నో రకాలుగా ఆంక్షలు విధించి అణిచివేతకు గురిచేసేవారు. కానీ ఈ పీష్వాలు మహర్లపై చేసిన దుర్మార్గమైన అణిచివేత లాంటి వ్యవస్థ ఎక్కడా లేదని చరిత్రలో చెప్తుంటారు. ఈ మహర్లు యుద్ధవీరులు. వీళ్లను 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ తన మరాఠా సైన్యంలో నియమించుకున్నారు. ఆయన మహర్ రెజిమెంట్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ తరువాత ఈ పీష్వాల పాలన వచ్చాక వారిని సైన్యం నుంచి తొలగించి ఇటువంటి అంటరానితనం ఇంకా అనేక ఆంక్షలను పెడుతూ వారిని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ఇక మహర్లు తమ ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి, తమపై జరుగుతున్న ఈ అణిచివేత నుండి విముక్తి ఎలా పొందాలి అని ఆలోచించే ఆ సమయంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ తమ ఆక్రమణను భారతదేశంపై సాగిస్తూ వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు తమ సైన్యంలో ఎక్కువగా భారతీయులను నియమించేవాళ్లు. ఇక బ్రిటిష్ వాళ్ళు అణిచివేతకు గురి అవుతున్న మహర్లను తమ సైన్యంలోకి తీసుకోవడం మొదలుపెట్టారు. వారికి సైన్యంలో శిక్షణ ఇచ్చారు. ఇక పీష్వాలపై దాడి చేసి పీష్వా రాజ్యాన్ని బ్రిటిష్ వారు తమ హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం మహర్ల సేనాపతి అయిన సిద్నాక్కు తెలిసింది. అతను పీష్వారాజు అయిన 2వ బాజీరావు పీష్వా వద్దకు వెళ్లి బ్రిటిష్ వారి తరఫున పోరాడటం తమకు ఇష్టం లేదని, దేశం కోసం మనమందరం కలిసి పోరాడదామని, కానీ ఆ తరువాత తమని మీ సైన్యంలో మీతో పాటు చేర్చుకోవాలని, తమ పైన ఉన్న ఈ ఆంక్షలన్నీ ఎత్తివేసి తమని సాధారణ జీవితం జీవించేలా చేయాలని సిద్నాక్ బాజీరావుని కోరాడు. కానీ బాజీరావు దానికి ఒప్పుకోలేదు. మీరు ఎప్పటికీ ఇలాంటి జీవితమే జీవించాలని, మీ జీవితంలో ఇసుక రేణువంత మార్పు కోసం కూడా ఆలోచించవద్దని, మీరు మా కాళ్ల కింద ధూళి లాంటి వాళ్ళని, ఇప్పటికీ ఎప్పటికీ మీరు అంటరాని వాళ్లే, అంటరాని వాళ్లుగానే ఉంటారని చెప్పాడు. ఆ మాటలు విన్న సిద్నాగ్ రక్తం మరిగిపోయింది. మేము ఇప్పటి వరకు మీ అన్యాయాలను అక్రమాలను భరిస్తూ వచ్చాం. ఇప్పుడు మీకై మీరు మీ మరణ శాసనాన్ని రాసుకున్నారు. మహర్ ధైర్య సాహసాలు ఎలా ఉంటాయో ఇకపై చూస్తారు.
ఈ కుల మత వర్ణ వివక్షల్లాంటి భేదాలు మట్టిలో కలిసే సమయం ఆసన్నమైంది. మా న్యాయమైన హక్కుల కోసం మీపై పోరాడటంలో ఏ విధమైన తప్పు లేదు అని చెప్పి సిద్నాగ్ అక్కడి నుంచి వచ్చేశాడు. ఇక పీష్వాల అణిచివేత ధోరణుల వలన మహర్ల సముదాయం విరక్తి చెందింది. గౌరవమైన జీవితం జీవించాలంటే యుద్ధం చేయడమే సరైందిగా భావించారు. ఇక వాళ్ళు ఎన్నో ఏళ్లుగా తమని ఎన్నో రకాలుగా హింసించిన పీష్వాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధశంఖం పూరించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. అది జనవరి 1, 1818 సంవత్సరం. కెప్టెన్ స్టంటన్ నేతృత్వంలో 834 మంది బ్రిటిష్ సైన్యం భీమా కోరేగావ్కి చేరుకుంది. అందులో 500 మంది ఇన్ఫెంటరీ సైన్యమైన మహర్ సైన్యం ఉంది. మిగిలినది అశ్వదళ సైన్యం. వీళ్లంతా 25 మైళ్లు కాలినడకన భీమా కోరేగావ్కి చేరుకున్నారు. సైన్యం అలసిపోయి ఉంది. వారి ముందు యుద్ధానికి సిద్ధంగా ఉన్న 28,000 మంది సైన్యం గల పీష్వా సైన్యం ఉంది. వారిలో 20,000 మంది అశ్వదళ సైన్యం, 8,000 మంది ఇన్ఫెంటరీ సైన్యం ఉంది. ఇంతమంది పీష్వా సైన్యాన్ని చూసిన కెప్టెన్ స్టాంటన్ నిర్గంతపోయాడు. అంతమంది సైన్యంపై తాము పోరాడలేమని, సరెండర్ అయిపోదామని తమ సైనికులకు చెప్పాడు. దానికి మహర్ సైన్యం ఒప్పుకోలేదు. ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పి యుద్ధరంగంలోకి దూకారు. తమ రాజ్యాన్ని కాపాడుకోవాలని యుద్ధం చేస్తున్న పీష్వా సైన్యం ఒకవైపు, తమ జాతిని వివక్షకు గురిచేసి తమని ఇన్ని ఏళ్లు అణిచివేసిన పీష్వాలపై కక్ష సాధించే కోపంలో మహర్లు మరోవైపు. పీష్వా సైన్యానికి బాజీరావ్ పీష్వా నేతృత్వం వహించాడు. ఈ మహర్ సైన్యానికి రత్నాక్, చేత్నాక్ మరియు బిక్నాక్ నేతృత్వం వహించారు. యుద్ధం మొదలైంది. ఒక పగలు ఒక రాత్రి యుద్ధం జరిగింది. ఈ మహర్ల 500 మంది సైన్యం చేతిలో 28,000 మంది కల పీష్వా సైన్యం ఓడిపోయింది. ఈ 28,000 మందిని 500 మంది ఓడించారంటే వాళ్ళు ఎంత కసితో యుద్ధం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ పీష్వా రాజు అయిన బాజీరావు II బ్రిటిష్ వారికి సరెండర్ అయిపోయాడు. పీష్వా రాజ్యం అంతమైపోయింది. ఈ యుద్ధాన్ని 3వ ఆంగ్లో మరాఠా వార్ అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో పోరాడిన దళిత మహర్ల వీరోచితం గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంది. ఈ యుద్ధంలో పోరాడిన 500 మంది మహర్ల వీరత్వానికి గుర్తుగా 1851 సంవత్సరంలో భీమా కోరేగావ్లో ఒక స్మృతి చిహ్నాన్ని నిర్మించారు. దానిపై యుద్ధంలో మరణించిన 47 మంది మహర్ సైనికుల యొక్క పేర్లను లిఖించడం జరిగింది. ఈ విజయస్తంభాన్ని దర్శించడానికి మన రాజ్యాంగ ప్రదాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం జనవరి 1కి భీమా కోరేగావ్కి వచ్చేవారు. ఆయన అక్కడ మహర్ సైనికులకు నివాళులు అర్పించేవారు. ఇది కులతత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరుగా అంబేద్కర్ అభివర్ణించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.